హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మొన్న అదే వాసంతి క్రియేషన్లో ఆ మేడం వేసుకున్న బ్లౌజ్ అయితే కటింగ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంత పర్ఫెక్ట్గా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ఇప్పుడు ముందుగా ఇలా బకరం పీస్ని ఈ పీసులని ఇలా దీని బకరాన్ని దీన్ని అటాచ్ చేశాను. ఇలా అటాచ్ చేసుకొని రెండు పీసులు కూడా ఉన్నాయి. లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోండి నీట్గా జాయింట్ చేసి ఇలా ఎక్స్ట్రా పీస్ తీసుకోండి. క్లాత్ రెండు సమానంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నాక ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇది కూడా ఇలా పెట్టేసుకోవాలి. రెండు క్లాత్లు దాని పక్కన ఒకటి ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచుకున్నాక పాదం వరకు పక్కన పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి రౌండ్ చుట్టూ. దీన్ని కూడా సేమ్ అదే మెథడ్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. దానికి ఎంత ఖర్చు పెట్టి నేను కూడా అంతే సేమ్ అదే ప్రాసెస్లో ఖర్చు చేసుకుంటూ వచ్చినాక ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేయాలి. చుట్టూ ఆ బావుకి మాత్రమే ఉంచుకోవాలి. ఇలా కట్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ తెచ్చుకోవాలి. కట్స్ రౌండ్ తిరిగే దగ్గర అలా ఇచ్చుకున్నాక దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. బకరాన్ని లోపలినట్టు బకరం వేయడం వల్ల ఏంటంటే స్టిప్గా బాగుంటుంది అనమాట. అక్కడ ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్తో కూడా ఇలా చేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడు దీని మీద లైనింగ్ పీస్ కనిపించకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరి కాదు. స్టిచ్ చేసుకొని నేను ఇలా జాయింట్ చేసి ఇలా వేసేయాలి. దీన్ని కూడా మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇది చేతి వేస్తే ఎట్లా అంటే మనకి నీట్గా దాని షేప్ అనేది వచ్చేస్తుంది. వచ్చినాక మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ చివరి చిన్న యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా చుట్టూరు జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని ఆ థ్రెడ్స్ అన్నీ కట్ చేసి ఇప్పుడు ఇవి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి నీట్గా. పెట్టుకొని రెండు కరెక్ట్గా ఇలా షేప్ పెట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఇలా ఇప్పుడు ఈ పార్ట్స్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ పీసులు తీసుకుంటాం.
ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ క్లాత్ని మంచి చెడు చూసుకొని ఇట్లా మనం వేసుకోవాలి. ఇది కూడా మనం ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ నారాయణపేట శారీ కంటే ఏంటంటే మనం లైనింగ్ పీస్ కంటే కూడా బ్లౌజ్ పీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నాను, ఇది బాగా డెలికేట్ అనమాట, క్లాత్ చాలా పల్చగా ఉంటుంది. దానికోసం అనమాట మనం ఇలా కొంచెం స్ట్రిప్గా ఉన్నది ఒక బ్లౌజ్ పీస్ అయితే అటాచ్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది మనకి వస్తుంది. ఈ రెండు డివైడ్ చేసేది, డివైడ్ చేసి చుట్టూరు ఒక స్టిచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి ఇలా అటాచ్ చేసుకొని ఈ పార్ట్ కూడా అలాగే సేమ్ టు సేమ్. మనకు కావాలంటే ఫ్రెంచెస్ కట్ పెట్టి కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే నార్మల్గా ఒక 3 డాట్స్ వేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా వచ్చిందంతా రిమూవ్ చేయండి. మొత్తం అలా కట్ చేసుకొని కొంచెం ఖర్చులు అయితే ఎక్కువ పెట్టుకున్నాను నేను. దీన్ని కూడా అలాగే ఖర్చులన్నీ కట్ చేస్తాను. రెండు సేఫ్ బెల్ట్లు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ముందు పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, సేఫ్ టెక్స్లు ఎలా వేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. చూడండి, షోలర్కి ఇలా 2 ఫోల్డింగ్లు వేసాను. అక్కడి నుంచి మూడున్నర ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి 2:30కి బీచ్ పెట్టుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇది ఇట్లా షేప్ అనేది వేసేస్తాను. అయిపోయినాక ఇక్కడ కూడా ఒక బెల్ట్ వేస్తాను, చిన్న టక్స్ అని మనం ఒక 1/4 ఇంచ్ పెట్టుకొని టక్స్ పెట్టుకుంటాం కదా, అది కూడా 2:30. దీనికి కూడా సేమ్ ఇలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇది ఎక్కడికి మనకి టక్స్ కడికి వస్తుందో ఆ టక్స్ కాడ ఒక టక్స్ వేసుకోవాలి. ఇలా టక్స్ వేసుకున్నాక ఇప్పుడు సేఫ్ బెల్ట్ తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ అయితే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లు 2 కూడా వేసుకున్నాము. షేప్ అయితే ఎలా వచ్చిందో చూడండి. స్ట్రైట్ కట్టే కదా, అయినా సరే బుట్ట షేప్ బాగా కప్ లాగా వచ్చిందన్నమాట, కప్ షేప్. ఈ లైనింగ్ని మెయిన్ మొక్కని మిషన్ వైపు పెట్టుకొని, లైనింగ్ ఏమో మన వైపు పెట్టుకొని దీన్ని ఎట్లా ఇలా పెట్టుకొని ఇక్కడ దీన్ని ఇలా లోపల మట్టుకు ఇలా లోపల మట్టుకు సేమ్ రెండోది కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని మన వైపు పెట్టుకొని, మిషన్ వైపు పెట్టుకొని, లైనింగ్ క్లాత్ మన వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దానికి స్ట్రేట్ పెయింట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఇలా మడవాలి, చిన్నగా ఇలా మడిచి దీన్ని ఈ మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టి దీన్ని ఉల్టా ఇలా తిరగేస్తే లోడింగ్ అనుకుంటుంది. ఈ ఇట్లా మనకు ఖర్చులు అక్కడ ఓవర్లాక్ మిషన్ లేదు కదా,
అందుకని నేను లోడింగ్ అయితే చేసేస్తాను. రెండోది కూడా సేమ్ ఇంతే. చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని ఇట్లా తెర తిప్పుకోవాలి. ఇలా తెర తిప్పి ఇట్లా తీసేసాం. మొత్తం ఇలా తెర తీసుకుంటే నీట్గా అనేది మనకి బాగుంటుంది. ఫినిషింగ్ అనేది కరెక్ట్గా చూడండి, ఎక్కడ ఖర్చులు అయితే లేవు, నీట్గా కనిపిస్తుంది. అలాగే రెండోది కూడా మనం ఇలా తెర తీసుకోవాలి. ఇలా తెర తీసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేయాలి. కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చింది కొంచెం కట్ చేసుకోవాలి. ఈ రెండు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే కొంచెం ఇది ఎక్స్ట్రా ఉంది అంటే ఈ బెల్ట్కి కొంచెం కుట్టు ఎక్స్ట్రా వేయాలి. ఇక్కడ మనం ఒక టక్స్ అనేది పెట్టుకున్నాం కదా, పావు ఇంచు తక్కువ చిన్న కుట్టు వేసుకోవాలి. రెండు సమానం వచ్చింది. ఇప్పుడు కుక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా వేయాలో చూపిస్తాం. కుక్సులు పట్టికి ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటాం. ఈ 2 ఇంచెస్ క్లాత్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఫ్రెండ్స్ మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మంచి మంచి స్టిప్స్ అయితే ఉన్నాయి. ఎవరు కూడా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతగానో ఒక లైక్ చేయడం వల్ల మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దానికోసం మిమ్మల్ని ఒక లైక్ చేయమని అడుగుతున్నాము. లైక్ వల్ల మనకి ఏం యూజ్ అంటే ఈ వీడియో మరో కొంతమందికి రికమెండేషన్ అవుతుంది. అందుకోసం అనేసి నేను ఈ వీడియోని మిమ్మల్ని లైక్ అయితే చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. వీడియో అయితే ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి, ఎందుకంటే మంచి మంచి టిప్స్ ఉన్నాయి. మీరు ఈజీ మెథడ్లో ఇది క్లిక్ చేసుకోవాలి. వాసంతి క్రియేషన్ మేడం ఉన్నారు కదా, ఆ మేడం అయితే ఈ బ్లౌజ్ని వేశారు. నేను అదే ట్రై చేయంగా నేనే ముందు కూడా కొత్త మోడల్ అంటే మనం ఒకసారి చూస్తే కదా వస్తుంది మనకి ఎవరికైనా ఉన్నమాట. అయితే అది నేనేం పెద్ద డిజైన్ నేనేం చెప్పట్లేదు, నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను. ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే అది ట్రై చేసేదాకా నాకు కూడా మనసు అంటారు. కాకపోతే ఇది మర్చిపోతుంది, నాకు మొట్టమొదటి అనేది వస్తుంది. దానివల్ల కొంచెం మర్చిపోగలుగుతున్నాను. దీన్ని నీట్గా తీసేసి ఇప్పుడు దీనికి ఇంకొకటి ఉక్సులు బయట కాజాల పట్టి వేసుకోవాలి. కాజాల పట్టి కోసం క్లాత్ అయితే తీసుకుంటాను. తీసుకొని ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. డబుల్ ఫోల్డ్ చేసి ఇలా లోపలికి కొంచెం మడుచుకొని ఒక ఇంకా ఖర్చు ఉంచుకొని ఇలా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ చేసి ఒక ఫోల్డ్ ఇలా వేసి మళ్ళీ రెండో ఫోల్డ్ కూడా వేయాలి. అట్లా వేయడం వల్ల ఏంటంటే నీట్గా స్టిప్గా ఉంటుంది అనమాట. కాజాలు క్లాత్ మనకి అక్కడ సింక్ అవ్వకుండా చినకుండా నీట్గా. కొంతమంది ఉప్పులు కాజాలు పెట్టేటప్పుడు కూడా కస్టమర్ లాగేస్తుంటారు. అప్పుడు మాకైతే కస్టమర్ చాలా అర్జెంటుగా కొట్టమని చెప్పింది, అందుకని జాకెట్ అయితే ఇది కొడుతున్నాను. మా కస్టమర్ ఒక ఆమె ఊరేస్తుందంట, అందుకని బ్లౌజ్ ఇప్పుడు కొట్టాల్సి వస్తుంది. రెండు సమానంగా చేసుకొని ఇంకా ఎక్కువ తక్కువ ఎక్కడైనా ఉంటే కొంచెం లైట్గా కట్ చేసేది. ఇదైతే కొంచెం తగ్గింది, ఎక్స్ట్రా వచ్చింది, ఆ ఎక్స్ట్రా అనేది తీసేస్తుంది. ఓకేనా, చూడండి. కరెక్ట్గా అయితే
వచ్చింది కదా, షేప్ అంటే ఎక్కువ వద్దు అమ్మాయి, అందుకని కొంచెం తగ్గించాను అనమాట. డీప్ ఎక్కువ తీయలేదు, మరి ఎక్కువ లోపలికి వెళ్ళిపోతున్నామంటే నేను తగ్గించేసాను. ఇప్పుడు టైపింగ్ చేద్దాం. ముందుగా క్రాస్ పీస్ అనేది ఒక పీస్ కంపల్సరీ ఇలా లైట్గా కట్ చేసేది. దీన్ని కూడా అలా కట్ చేసి కొంచెం నీట్గా వేసేది తీసేసింది. దీన్ని ఇలా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసి ఈ ఖర్చుని అనేది లోపల పెట్టేసి ఇంకా లోపల పెట్టేసి ఈ రెండు ఫోల్డింగ్ కరెక్ట్గా నీట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ 1/2 ఇంచ్కి తక్కువ, ఎందుకంటే మనం ఒక గీత అంతా మనం లోపల ముందు మడిచేసాం కాబట్టి. ఈ షేప్ కాడ మాత్రం మనం కొంచెం ఒక పాయింట్ ముందు నెక్ దగ్గర ఒక పాయింట్ ఎక్కువ లాక్కోవాలి, ఎందుకంటే మనకి ఇది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఫినిషింగ్గా రావాలంటే ఇట్లా ఈ రెండు కూడా కరెక్ట్గా ఇచ్చేసి మళ్ళీ కనెక్ట్ చేసుకొని ఇలా అయిపోయిన తర్వాత ఈ దారాన్ని నీట్గా కట్ చేసాం. ఇలా కట్ చేసుకున్నాక ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ వస్తే కట్ చేసేది నీట్గా. ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా మనం, కానీ ఓన్లీ ఫ్రంట్ పెట్టుకుంటే దీని లుక్, బ్యాక్ పెట్టుకున్న అంత లుక్ అని నాకేం అనిపించలేదు. నేను అందుకని ఓన్లీ ఫ్రంట్ వరకే పెట్టే. ఫ్రంట్ అయితేనే లుక్ బాగుంటుందని చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటే చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా ఒక చిన్న నెక్ డిజైన్ అనమాట. 1.5 ఇంచ్ కాడికి ఒక డీస్ పెట్టుకుని ఇక్కడ కూడా 1.5 ఇంచులో ఒక డీస్ పెట్టుకొని ఇంకా నీట్గా ఇట్లా ఒక కోన్ షేప్లో ఇలా తీసేయాలి. ఇలా తీసేసి ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేసి దీని మీద ఇట్లా పెట్టుకొని ఫుల్ గోల్డ్ వచ్చినప్పుడు దీనికైతే నేను ఏం పైపింగ్ గట్టి ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని కలిసిపోయినట్టే ఉంది. అందుకని ఓన్లీ తిరగేసేసి చిన్న ఇట్లా కరెక్ట్గా ఆ పాదం వల్ల ఖర్చు పెట్టుకుని పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకుని ఒక పాదం వల్ల ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఖర్చు తీసేయాలి నీట్గా. ఇలా తీసేసి టక్స్ పెట్టుకోవాలి. ఇది ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఆ రౌండ్ తిరిగిన దగ్గర ఒక 3 టక్స్లు ఇలా పెట్టుకుని అనుకోండి, నీట్గా వస్తుంది. ఇక్కడ రిమూవ్ చేసి ఇట్లా ఒక సన్నగా బోర్డుతో ఇలా లాగండి, షేప్ బాగా వస్తుంది అన్నమాట. చెప్పాను కదా, నేను ప్రతిదీ కూడా ఇట్లా బోర్డుతో ఏదైతే పెడతాను అది పెట్టడం వల్ల ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక స్టిచ్ సన్నగా మనం ఆ ఎడ్జ్లో కరెక్ట్గా వేసుకోవాలి, షేప్ అవుట్ అవ్వకుండా. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇది కూడా మనం కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలి. ముందుగా వేసుకొని ఇక్కడ సన్నగా పెట్టి ఒక పాత్ర కింద ఉంచుకొని ముందుగా వంట వర్క్ చేసుకునే ఎలా ఉందో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఒకసారి అంతా ఫినిషింగ్ బాగా వచ్చింది కదా, బాగా వచ్చింది. రెండోది కూడా సేమ్ అంతేనట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ 1.5 ఇంచ్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేసి కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి దీనికి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. తీసిన తర్వాత ఈ ఎక్స్ట్రా కట్ చేసాను. ఇక్కడ కూడా ఇట్లా కట్ చేసి ఇప్పుడు పది ఇంటర్షన్ తీసుకొని ఖర్చు మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి
ఈ పైపింగ్లోకి గడ్డలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి స్టిచ్ అనేది పైపింగ్ పక్కనే, అది క్లాత్ మీద కాకుండా ఇది పైపింగ్ మీద కాకుండా పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలా వేసుకుంటే రెండో అలాగే చేయించుకుంటే అలాగే వేయాలి. క్లాత్ని పూర్తిగా ఇలా బ్యాక్ తిప్పేసండి. ఇలా తిప్పేసి మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఇట్లా మనం ఒకసారి గోల్తో మనం ఇట్లా అనుకోవడం వల్ల కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మనం ఇబ్బంది పడిపోయి ఇలా ఈ పీపింగ్ అవసరం ఉండదు. నేనైతే ఒకప్పుడు ఈ పైపింగ్తో చాలా తిప్పలు అసలు కుదిరేది కాబట్టి ఇక్కడ వేసుకునే అలవాటు అనేది తక్కువ. చాలా మంది వేసుకుని పెద్దగా అడగరు పైపింగ్ అడగట్లేదు కదా, నాకు ఇప్పుడు ఎంత అవసరం ఏముందన్నట్టు నేను పెద్దగా స్టిచ్ చేసేదాన్ని కాదు. తర్వాత అలాగా నేర్చుకొని మన ఇంట్లో చూసుకొని నేర్చుకొని నేను పైపింగ్ అంటే నీట్గా వేయడం నేర్చుకున్నాను. ఏ మోడల్ అయినా నేను స్టిచ్ చేసేస్తాను. అదే ఒక్కసారి నేను చూడాలి అంతే. ఏ మోడల్ అయినా నేను స్టిచ్ చేసేసేదాన్ని. అది వరకు అయితే మాత్రం అక్కడ ఫోన్ లేక నేను అప్పుడు ఏమి స్టిచ్ చేసేదాన్ని కాదు. నాకు వచ్చిన మోడల్ ఏ ఒకటి పెట్టుకుంటే ఉండేదాన్ని. ఆ తర్వాత యూట్యూబ్లో చూసి చాలా వరకు నేను చాలా మోడల్స్ చూశాను. కాకపోతే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. దాదాపు ఇది 4-5 సంవత్సరాల కిందట మాట. అప్పుడు నాకు ఫోన్ గట్ట 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాకు ఫోన్ కూడా లేదన్నమాట. ఈ మిగతా ఎస్ట్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసాను. లోపల ఇట్లా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేదాన్ని. అప్పుడు నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అనేది. ఇప్పుడు ఇది కూడా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపల పంపించి ఫోల్డ్ చేసేది. ఇట్లా ఫోల్డ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. పెట్టుకొని ఇట్లా క్లాత్ ఇలా స్టిచ్ చేసుకొని స్ట్రైట్గా వస్తుంది. అలాగేసి థ్రెడ్స్ ఎక్కడెప్పుడు రిమూవ్ చేసేది. అప్పుడు మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయ్యేది. ఇప్పుడు ఈ పీస్లో దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలంటే చూద్దాం. ఈ పీస్ వచ్చి ఇటు సైడ్ది, ఈ పీస్ వచ్చి ఇటు సైడ్ది అనమాట. ఓకేనా? రెండు పీస్లు ఎలా అటాచ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి అటాచ్ చేసుకునేది చూద్దాం. ఇప్పుడు గీసి పెట్టి మరీ నేను చూపిస్తాను, నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఈ 2 ఇంచెస్ కట్టి ఈ పీస్ అనేది రావాలి. ఇక్కడ నుంచి ఇది కూడా మనం ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. ఈ రెండు కూడా మార్కింగ్. ఇప్పుడు ఇది ఇట్లా ఈ 1/2 ఇంచి ఒక మార్కింగ్ లా చేసుకుని అంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా తెలుసుకోవడం కోసం, ఈజీ మెథడ్లో చూపించడం కోసం అనేసి. ఇప్పుడు ఆ మార్కింగ్ కానించి ఇది ఇట్లా ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచి మనం మామూలుగా 1/2 ఇంచి మార్కింగ్ పెట్టుకుంటాం కదా, అది 1/2 ఇంచి అండి. ఇలా పెట్టుకొని దాన్ని మళ్ళీ రివర్స్ చేసి ఇంటికి రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. అట్లా వేయడం అనేది స్టిచ్గా బాగుంటుంది అన్నమాట. ఇంకా మనకి ఇబ్బంది లేకుండా షేప్ చూసారు ఎలా వచ్చిందో, నీట్గా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది కదా. అట్లా మీరు ఈజీ మెథడ్లో మీకైతే నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. కానీ ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా లైక్ చేయట్లేదు, దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను అంతగానో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది 1/2 ఇంచ్ కడికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎంత మనం 1/2 ఇంచ్ కట్టి డ్రాయింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఆ 1/2 ఇంచ్ కట్టి దాన్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండు చూడండి ఒకసారి కరెక్ట్ షేప్లో ఈ రెండు అయితే వచ్చేసాయి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇదైతే మెయిన్ క్లాత్ అయితే అయిపోయింది. ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 1/2 ఇంచ్ ఖర్చు కదా, అది ఊరికి రాకుండా ఆ డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవడం వల్ల బాగుంటుంది. థ్రెడ్స్ లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం చిన్న షేప్లా తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్కి షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసాను. 3 ఇంచెస్ అది ఇది కూడా 5.5 ఉంది. కానీ నేను ఇది కూడా 3 ఇంచులు తీసుకున్నాను, అది కూడా 3 ఇంచులు తీసుకున్నాను. అంటే ఈ రెండు కలిపి లైనింగ్ నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇట్లా సర్ది పెట్టుకున్న లైనింగ్ని నీట్గా ఇలా పట్టుకొని ఒక స్టిచ్ మనం ఫస్ట్ ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్తో చివరి వరకు నీట్గా నిదానంగా ఆ ఖర్చు అనేది అలానే పెట్టుకోవాలి.
అలా పెట్టుకుంటేనే మనకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దాన్ని పారం ఎత్తుకొని అయితే ఫస్ట్ అంత పెట్టుకోవడం వల్ల ఈ నెక్ డిజైన్ అనేది మనకి బాగా తిరుగుతుంది అన్నమాట. మొత్తం క్లాత్ అంతా అటాక్ తీసేయండి. ఇప్పుడు మొత్తం అయితే రిమూవ్ చేసుకుని తీసేసినాక దగ్గర షేప్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు చుట్టూరు కూడా జాయిన్ చేసేస్తాను. టైపింగ్ చేసుకుంటాం కదా, దానికోసం మొత్తం చుట్టూరు ఇలా తీసేస్తాను. తీసేసినాక ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసి అప్పుడు మొత్తం తీసేసాను. వేస్ట్ క్లాత్ అంతా చుట్టూరు మొత్తం వేస్ట్ క్లాత్ మొత్తం తీసేయాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు పైపింగ్ కోసం క్లాత్ని తీసుకుందాం. క్లాత్ పీస్లో మనం పైపింగ్ అయితే తీసుకుందాం. మనం బాగుంది ఒకటి బాగుంటి వరకు ఇలా స్ట్రైట్గా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి. ఈ పీసులు తీసుకున్నాక ఇప్పుడు మనం స్ట్రైట్ పీస్లో శారీ బ్లౌజ్ హ్యాండ్కి వేయడానికి అవుతుంది, బ్యాక్ సైడ్ వేయడానికి అవుతుంది. ఈ రెండు పీసులు ఇలా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పీస్కి ఇవన్నీ కూడా మొత్తం ఇట్లా మనం స్టిచ్ చేసుకోవాలి. సారపోతే ఒక పీస్ తీసుకుంది, సరిపోతే రెండు పీసులు అటాచ్ చేస్తాం. ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తీసుకున్నాక ఈ జాకెట్ని బ్యాక్ పార్ట్ ఇలా తీసుకుని క్లాత్ ఇలా అటాచ్ చేసుకోండి. చూసారా ఇప్పుడు ఖర్చు ఎంత తీసుకున్నాం అంతే ఖర్చుని సేమ్ టు అదే లెక్కలు లాగకుండా నీట్గా చికెన్ వేసుకోండి. సూది కింద కొంచుకొని కొంచెం క్లాత్ అట్లా ఆ షేప్ లాగా ఉంచి మళ్ళీ అదే లెక్కని క్లాత్ అంతా కూడా నీట్గా పైపింగ్ అయితే నీట్గా తీస్తుంది.
చేసుకుని పెట్టుకున్నాను స్టిచ్ చేసుకొని దాన్ని దీనికి అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఏ సౌండ్ తీసి కట్ చేస్తున్నాక ఇప్పుడు దీనికి కట్స్ పెట్టుకోండి. చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టుకుంటే నీట్గా రౌండ్ షేప్ దగ్గర కరెక్ట్గా తెలియజేస్తుంది. పానం షేప్ దగ్గర కూడా స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని పైకి పెట్టి పెట్టాలి. ఇప్పుడు ఉంటుంది కదా మనకి క్లాత్ని అలా పెట్టేసి ఇట్లా మనకి ఈజీగా రావాలంటే ఇలా ఒక పైకి ఇలా గోల్తో ఇట్లా అనుకోండి. ఇట్లా అంటే కరెక్ట్ షేప్ అనేది మనకైతే వచ్చేస్తుంది. క్లాత్ని అంత రిమూవ్ చేసి ఇట్లా అట్లా అనుకుంటే ఏంటంటే మనం నీట్గా వెళ్ళిపోయింది అన్నమాట ఫోల్డింగ్లో. ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలా నెక్కి ఇలా చేస్తే మనకి ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా మనకైతే తెలుస్తుంది. ఇక వచ్చేది నాకు ఉండిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను థ్రెడ్ పెడతాను. పెట్టేసి నేను ఒక స్లిప్ అయితే రెండు వేస్తాను. నైఫ్ని పక్కన నుంచి నీట్గా పక్కన పెట్టుకొని ఈ థ్రెడ్ అనేది దీంట్లో పెట్టేసి ఏంటో సరి చేస్తాను. పక్కన చెక్ చేస్తాను. నీట్గా సెట్ చేయడం అనేది మనకి లైక్ దీన్ని పైకి లూజ్గా పట్టుకోవాలి. లూజ్గా పట్టుకుంటే స్టిప్గా రాదు. ఇంకా కొంచెం స్టిప్గా స్ట్రైట్గా పట్టుకుని అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ షేప్ కదా ఈ షేప్ దగ్గర కూడా నీట్గా ఇలా పెట్టేసుకుంటే అంటే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా థ్రెడ్ అనేది తిరుగుతుంది. వేసి ఈ క్లాత్ని లోపలికి నెట్టేసేసి నెట్టేసి కరెక్ట్గా షేప్ చేసుకుంటే మీరు నుంచి పైకి పారబెట్టుకొని మళ్ళీ ఈ క్లాత్ని ఇటువైపు ఖర్చులు ఆ ఖర్చులు కడగల ఇటువైపు పెట్టుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసి వేసుకుంటాం. నీట్గా స్టిచ్ చేసి మనం పక్కనే పైకి పక్కనే మనం స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఎవరైనా పైపింగ్ అనేది మాత్రం ఈగా నీట్ ఫినిషింగ్ అండి. అదే ఒకసారి నీట్గా అయితే రాదు. మనం ట్రై చేసుకుంటే ఏదైనా వాళ్ళంటే మనం నేర్చుకోగలుగుతాం. చూడండి ఎంత బాగా షేప్ అయితే బాగా రౌండ్గా నీట్గా తిరిగించారు కదా. ఇంకో స్టిచ్ డబుల్ స్టిచ్ ఉంది సైడ్ని మనం చేసేది అన్నీ వచ్చిన కొంచెం అట్లా లోపల మర్చుకుంటూ నీట్గా ఇలా ఈ క్లాత్ ఉంది కదా. ఇప్పుడు మనకి ఈ క్లాత్ కూడా కొంచెం వేస్తే నీట్గా లోపల మర్చేది అంత నడపగా అవుతుంది. నీట్గా బాగుంటుంది. ఇలా కొంచెం సన్నగా మర్చుకుంటే కరెక్ట్గా నీట్గా ఎక్కడైనా కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం ఇలా నీట్గా మర్చుకోండి. ఇలా మర్చుకొని గట్టిగా ఇలా నీట్గా ఇలా ఒక స్టిచ్ అది మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుని ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎంత అవుతుంటే మాత్రం నీట్గా ఇలా మర్చిపోయాలి. ఇలా మర్చడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది అన్నమాట నీట్ ఫినిషింగ్. ఇలా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా నెక్ అనేది తిరిగి ఓకేనా. నెక్ అయితే పర్ఫెక్ట్ ఫినిషింగ్తో నీట్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా వేసేద్దాం. డాట్ బదులు పైపు ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఇదే మెజర్మెంట్. ఇట్లా మనం ఒకసారి క్లాత్ ఒక వెనక్కి పెట్టేసి స్టిచ్ ఇలాగ ఒక వనం కుట్లా ఇలా అంటే మనం మనూరు కొట్టాం కదా దానిలాగా ఇలా రఫ్ చేసి బ్యాక్ ఇలా ఖర్చు పెట్టేసి మీకైతే నీట్గా వస్తుంది అనమాట. అందుకని నేను చెప్పాను ఈ విధానం అనేది. ఇది స్ట్రిప్ ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
కనీసం ఇప్పుడు ఈ వీడియో చూసిన ఎవరైనా సరే మీకు నచ్చకపోతే కనీసం నచ్చలేదని కామెంట్ పెట్టండి, నచ్చిందని పెట్టండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటాము నాకు గమ మీ స్టిచ్చింగ్ బాగాలేదని చెప్పి పెట్టండి, ఏం పర్లేదు, నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే మన తప్పు ఉన్నప్పుడు ఎదురు చూపించడంలో తప్పలేదు. ఒకవేళ మనకి లేదు బాగుందంటే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి. కరెక్ట్గా నీట్గా చెప్పానో చెప్పలేదు, లేదు మేడం మీరు బాగా చెప్పాలక్క అంటే నేను అలా కూడా చెప్తాను. దయచేసి నేనైతే యూట్యూబ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు ఇష్టం, నాకు ఇట్లా ఫ్యాషన్గా ఇది అవ్వడం నాకు చాలా ఇష్టం. కానీ కొద్దిగా మైండ్ డిస్టర్బ్గా ఉండడం వల్ల నేను కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనేది పెట్టలేకపోతున్నాను. అయినా సరే నా సాయశక్తులు నేను ఎంత ప్రాబ్లంగా ఉన్నా ఎలాంటి ఫేస్ చేసినా నేనైతే వీలైనంత నా ఓపిక నా శక్తి ఒంట్లో ఉన్నంత వరకు నేనైతే నేను ఫేస్ చేస్తున్నాను. ఎంత ఖాళీ ఉన్నా సరే అందుకని నేను ఇప్పుడు వీడియో పెట్టడం కానీ అన్నీ నేర్చుకుంటున్నాను. నాకు చదువు లేదు కదా, నేను ఎలా పెట్టగలనేసి నాకు అదొక దిగులు అయిపోయింది. అయినంతలో పెట్టడానికి ఏమో కుదరట్లేదు. దానికోసం నేను ఏంటంటే ఇలా చూసారా అసలు మనకి ఇబ్బంది లేకుండా పైపింగ్ అనేది ఎంత నీట్గా అంటే ఫ్రెండ్స్ అసలు మీకు ఎలా కనిపిస్తుంది ఫోన్లో నాకైతే తెలియదు, చాలా నీట్గా అంటే నీట్గా సన్నగా వచ్చిందనమాట. ఇప్పుడు ఒక స్టిచ్ చేయాలి. ఇలా ఒక స్టిచ్ ఇచ్చి కట్ చేసి మనం ఒక డాట్స్ వేసుకోవాలి కదా, ఆ డాట్స్ ఎలా వేసుకోవాలో తెలుస్తుంది. ఇదిగోండి నేను ఎప్పుడు కూడా ఈ మధ్యలో ఈ ఫోల్డింగ్ వస్తుంది కదా, మనం ఆ ఫోల్డింగ్ దగ్గర ఇలా పట్టుకుంటాం. ఇక్కడ నేను ఖర్చు వచ్చి 3 ఇంచెస్ పెట్టాను. ఆ 3 ఇంచెస్ దగ్గర ఇవ్వండి అంటే 2.5 పెట్టానండి. ఇది 2.5 కూడా ఇలా ఫోల్డ్ చేస్తాను. ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది కరెక్ట్గా చూడండి మనకి ఈ షాలో 2 ఫోల్డ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఎదురుగా డాట్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇలా కరెక్ట్గా ఒక ఫోల్డ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ అది ఇదే మెథడ్. ఒక 2.5 ఇలా ఫోల్డ్ చేసి ఈ టక్స్ నుంచి ఈ టక్స్ ఇట్లా ఈ రెండింటి కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనం నీట్గా షోల్డర్ అయితే మనకి ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంకో డాట్ వేస్తాం. ఇప్పుడు వాటిని 2 జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికోసం నేను ఈ ఖర్చులు వేసి ఈ అంచు గట్ట గుచ్చుకోకుండా ఉండడం కోసం నేను ముందుగా ఇట్లా పెట్టేసి ఇంకో స్టిచ్ చేస్తాను. ఇప్పుడు సరిపోయింది. ఇలా పెట్టేసి చివరి స్టిచ్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకొని మొత్తం పెట్టుకుని అయితే లోజ్ ఎంత వేస్తాను చూడండి. ఇట్లా పెట్టేసి అంటే 1 ఇంచుకి ఖర్చు వచ్చి 2.5 దాంట్లో నుంచి మధ్యలో నుంచి ఎంత వచ్చిందో చూస్తాం. 6 ఇంచెస్ వచ్చింది, 3 ఇంచెస్ కూడా మార్కింగ్ అంటే 30 ఇంచుకి మార్కింగ్ ఉంది. సన్నగా ఇలా తీసుకుని కట్ చేస్తాను. చూసారా ఇలా కట్ చేసుకుంటే కట్ పెట్టాలి. చేసుకుంటే చదువు చేస్తాం కదా. స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి లైన్ కట్ చేస్తుంది, నీట్గా కలుపుతుంది. ఇలా కట్ చేస్తున్నాక ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ లోతు తీసుకెట్టుకొని టక్స్ కరెక్ట్గా ఈ మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మిడిల్ డాట్ కాడ మనం టక్స్ పెట్టుకున్నాం. ఆ టక్స్ని ఈ షోల్డర్కి సెంటర్లో కరెక్ట్గా పెట్టాలి. ఇలా పెట్టేసి ½ ఇంచి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ½ ఇంచిని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. చిన్నప్పుడు కొంచెం చిన్న ఏజీలో కుట్టాలన్నా పెద్ద ఏజీలో కుట్టాలన్నా సరే మీరు వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి మీరు ఇవన్నీ కట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళని బట్టి మనం ఎంత పెట్టుకోవాలి, ఎంత తీసుకోవాలి, వేసుకోవాలని అది మనం మైండ్ చేస్తే ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఒక 40 సైజ్ బ్లౌజ్ అనుకోండి, దాని ప్రకారంగా మనకి వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఈ డాట్స్ అన్ని ఈ మోడల్ అన్ని బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. కలిసి
చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ మిడిల్ డాట్ అనేది అటు వచ్చింది. చూసారు కదా, ఈ మిడిల్ డాట్ అనేది ఈ హ్యాండ్ నుంచి ఈ షేప్ అనేది ఇలా వస్తుంది అన్నమాట కరెక్ట్గా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మోడల్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది. ఒక బ్లౌజ్ నేను కూడా స్టిచ్ చేసుకోవాలని నాకు కూడా ఉంది. నేను స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. దీనికి ముందే నేను మా అమ్మాయికి ఒకటి స్టిచ్ చేసి వేసుకోమని పట్టుకుంది. అదైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అది కుట్టాను నార్మల్గా. నేను చాలా ట్రై చేసి ఒక్కొక్కసారి చూసానంటే చెప్పాను కదా, ఏ మోడల్ అయినా సరే ఒక్కసారి నేను చూసానంటే అలా స్టిచ్ చేసేస్తాను. నేను చెప్పడం కూడా అలాగనే చెప్తాను, పెద్దగా సోది అనుకుంటుంది. చెప్తున్నాను అనేసి, ఎందుకంటే మీకు వివరంగా అర్థం కావడం కోసం అనేసి నేను అన్నిసార్లు మీకైతే చెప్తున్నాను. నీట్గా ముందు వినాలి ఫ్రెండ్స్, వింటే కదా మీకు నాకు ఏముంది ఏం లేదు, చూడాలి వినాలి. అసలు వీడియో అయితే స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయకుండా మీరు అసలు చూడండి, పూర్తిగా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియోలో ఏముందనేది, ఎలా నేర్చుకోవాలో ఏంటనేది. కొత్త వాళ్ళైతే చాలా చాలా ఈజీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్ అది పెట్టేసి రెండు కరెక్ట్గా తీసుకోవాలి. ఫాలోస్ ఈ రెండు కరెక్ట్గా సరిపోయినాయి కదా ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. రెండు కూడా ఇట్లా చూసుకొని కరెక్ట్గా ఏదో కరెంట్ సమానం నెంబర్ చూసుకొని ఒక 6 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకొని డాట్స్ అన్ని కరెక్ట్గా పెట్టేసుకోండి. అమ్మాయిది ఆర్మీ రోజు వచ్చి 7.5 ఇంచు. ఈ 7.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రావాలి. స్ట్రైట్గా అక్కడ నుంచి ఇలా లాగుతారు. మూడో స్టిచ్ కూడా అట్లానే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెండో పక్కన కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తాను రెండో సైడ్ కూడా ఈ రెండు సమానంగా ఇలా పట్టుకొని కరెక్ట్గా ఈ రెండు పాయింట్స్ అనేవి కలవాలి. ఈ పాయింట్స్ కలిపితే బ్లౌజ్కి హ్యాండ్కి కానీ దేనికైనా లుక్ వస్తుంది. కరెక్ట్గా ఇలా పట్టుకొని ఈ రెండు ఎక్స్ట్రా బ్లాక్ చూసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే కొనుక్కోండి. ఒక పాయింట్ క్లాత్ బాగా వెళ్తామని చెప్పాను కదా, అది సాగుతుంది. దీనికైతే సాగే పని ఉంది. చూసుకుంటారు కరెక్ట్గా 6 ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ రెండు ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకొని రఫ్ ఇచ్చినాక ఇది హ్యాండ్ నీట్గా చేసుకొని కలిసి పెట్టుకోండి. కరెక్ట్ ఫస్ట్ పైకి పెట్టుకోండి. కరెక్ట్గా 7.5కి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు పచ్చడి అయితే చాలా ఎక్కువ పెట్టాలి, ఇంకా పచ్చడి ఎక్కువగా ఉంటాయి. ఈ చెల్లి ఇక్కడ రాబోతుంది, అందుకని కొన్ని పచ్చడి ఎక్కువ పెట్టాను. పచ్చడి ఎక్కువ పెట్టమని అడిగాను. ఇదనమాట కొత్త వారైనా సరే చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చూపించాను అనుకుంటున్నాను. ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. మా సబ్స్క్రైబర్కి అయితే ముందుగానే తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాను అయితే ఒకసారి కొత్త వీడియో మా వీడియోలని మనకి తిరిగి చూడండి. నేనైతే ఫస్ట్లో మా వీడియోలు కొంచెం మెయిన్గా ఉన్నా, ఇప్పుడైతే నేను ఎక్కువ పెట్టుకో పడుతున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. బ్లౌజ్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు స్టిచ్ చేసి కుట్టుకున్నాక మీరే చెప్తారు. చాలా ఈజీ మెథడ్లో చెప్పారు అక్క అని మీ అందరూ కూడా కామెంట్ అయితే నాకు పెట్టాలి. ఓకేనా, ఇది బ్లౌజ్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా పెట్టి చూపిస్తాను.
ఫ్రెండ్స్ ఈ షేప్ అయితే ఫ్రెండ్స్ స్టిక్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, చాలా మంచి మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా మంచిది, మాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక్క లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి 10 మందికి వెళ్ళి ఈ వీడియోని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇంకో 10 మంది చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. మాకు అది సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బై.